వాడై ఉన్నాడు. ఆయన ఎప్పుడు మంచి చేస్తూ ఉంటుంటాడు. కానీ కొన్నిసార్లు మనకి ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు దేవుడు ఏంటి ఇలా చేశాడు అనుకుంటూ ఉంటారు. దేవుడు ఎప్పుడు కూడా మంచి చేస్తాడు. మన జీవితంలో జరిగే ప్రతి చెడుకు, ప్రతి సమస్యకు కారణం సైతానుగాడు అవ్వచ్చు, లేకపోతే మనం తీసుకున్న నిర్ణయాలు అవ్వచ్చు. ఈ రోజున ఒక అద్భుతమైన విషయాన్ని మనం ధ్యానం చేసుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఈ సమయంలో తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం చదువుకుని దేవుని వాక్య వెలుగులో మనం ముందుకు వెళ్ళిపోదాం. అక్కడ తెస్సలోనికలు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో ఏముంటుంది ఏంటంటే, ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు దేవుని చిత్తం అంట. దేవుని చిత్తం ఏంటి తెలియట్లేదండి బ్రదర్, దేవుని చిత్తం ఏంటి తెలియట్లేదు బ్రదర్, దేవుని చిత్తం ఏంటి తెలియట్లేదు అంటారు. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. స్తోత్రం దేవా సర్వోన్నతుడా, ఈ సమయంలో నా ప్రభా నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించిన కృప చూపించమని యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం. మరి ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఒక అద్భుతమైన విషయాన్ని చేరువేస్తున్నాడు. ఎల్లప్పుడూ చేయవలసిన పని ఏమన్నా ఉన్నదంటే ఏంటంట, ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు. అంటే ఇంగ్లీష్లో చాలా ఈజీగా ఉంటుంది. ఏమన్నా ఉంటుంది ఇంగ్లీష్లోను, గివ్ థ్యాంక్స్ అంటే థ్యాంక్ యూ అని చెప్తాం అనమాట. ఎక్కడన్నా మనం ఇప్పుడు థ్యాంక్స్ చెప్తామంటే, మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, థ్యాంక్స్ అండి మా ఇంటికి వచ్చారంటారు. మనకి ఏదైనా గిఫ్ట్ ఇచ్చారనుకోండి, థ్యాంక్స్ చెప్తాం. మనకి ఏదైనా లిఫ్ట్ ఇచ్చారనుకోండి, థ్యాంక్స్ చెప్తాం. ఏమి ఇవ్వనప్పుడు థ్యాంక్స్ చెప్తారు ఎవరైనాను. కానీ యేసుప్రభువుకు ఉండేటువంటి లక్షణం ఏంటంటే, యేసుప్రభు యొక్క ప్రధానమైన లక్షణం ఏంటంటే, జరిగిన తర్వాత థ్యాంక్ యూ చెప్పడం కాదు, జరగక ముందే థ్యాంక్ యూ చెప్పేటువంటి దేవుడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో ఎన్ని సందర్భాలు చూసినా 5 రొట్టెలు 2 చేపలు దేవుడు ఏం చేశాడు, ముందు ఆశీర్వదించి అంటే కృతజ్ఞతలు చెల్లించి అప్పుడు పంచిపెట్టాడంట. అందరికీ పంచిపెట్టాక అమ్మాయి 5,000 మంది తిన్నారు, దేవానికి స్తోత్రం అని అనలేదు. కానీ మన లైఫ్లో ఎలా ఉంటుందంట, ఉద్యోగం వచ్చాక థ్యాంక్ యూ జీసస్ అని కృతజ్ఞత కూడిగా స్తుతి కూడికి పెడతాం. లేకపోతే మన జీవితంలో అనుకున్నటువంటి సీట్ వచ్చాకో, అనుకున్నటువంటి చర్చ్ గ్రోత్ అయ్యాకో, అనుకున్న కార్యం జరిగాక అప్పుడు కృతజ్ఞత కూడికి పెడతారు. నాకు ఇచ్చినటువంటి ఆలోచన ఏంటంటే, బైబిల్ చదివినప్పుడు అర్థమైంది ఏంటంటే, లాజర్ ఇంకా సమాధిలో ఉండగానే దేవుడు ఏం చేస్తున్నాడంట, థ్యాంక్ యూ జీసస్ నా ప్రార్థన ఆలకించినందుకు వందనాలంటూ ఉన్నాడు. లాజర్ బయటకు వచ్చాక బ్రతికి బయటకు వచ్చిన తర్వాత థ్యాంక్ యూ చెప్పట్లేదు. లాజర్ ఇంకా సమాధిలో ఉండగానే ఏం చేస్తున్నాడంటే, ఆయన థ్యాంక్ యూ అని చెప్తున్నాడు, నా ప్రార్థన ఆలకించినందుకు వందనాలు అంటారు. ఈరోజు మీరు ఎగ్జామ్ రాశారు, ఏ సీటు రాలేదు. మీరు హాస్పిటల్కి వెళ్ళారు, ఏ రిపోర్టు రాలేదు. మీరు చర్చ్ ప్రారంభించారు, ఏ పర్సన్ రాలేదు. ఎవరైనా థ్యాంక్ యూ చెప్తారా? ఖచ్చితంగా విచారం. ఎవరికి ఫోన్ చేసినా పరిస్థితి బాగోలేదండి, జీవితం బాగోలేదండి, ఇంట్లో బాగోలేదండి, ఒంట్లో బాగోలేదండి, సంఘంలో బాగోలేదని చెప్పి మనంతా చెప్తుంటుంటాం. కానీ ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందంట, ఎవరైతే అడ్వాన్స్డ్ థ్యాంక్స్ గివింగ్, నీకు జరగలేదు జరిగినట్టుగా పలకాలి. రోమా 4:17 ఏముంటుందంటే, మన దేవుడు లేని వాటిని ఉన్నట్టుగా, వాక్యం తెలుసు ఉపయోగం ఏంటి? రాత్రి అంతా చదువు, నువ్వు ప్రశ్నకి ఆన్సర్ తెలుసు కానీ ఎగ్జామ్లో రాయలేదు, వాడిని ఏమంటారు, ఫెయిల్యూర్ అంటారు. ఈ రోజున ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటంటే, తెలుసు కానీ అప్లై చేయలేకపోవడం అనమాట. వాక్యం తెలుసు కానీ అప్లై చేయం. ఎందుకంటే టెన్షన్ వచ్చేది కొంతమందికి, ఫీవర్ వచ్చేది కొంతమందికి, గందరగోళం అయిపోతారు. దానివల్ల అక్కడ ఎగ్జామ్లో సరిగ్గా రాయలేక ఫెయిల్ అయిపోతుంటారు అనమాట. వాళ్ళకి ప్రశ్నకు జవాబు రాక కాదు, తెలియక కాదు, అన్నీ తెలుసు కానీ అక్కడికి వెళ్ళేసరికి టెన్షన్ వచ్చేసేసి ఏం చేయలేదు తెలియక ఆ చేతులంతా స్వెట్ అయిపోయి పెన్ను పట్టుకోవడం రాక పెన్ను పట్టుకున్న జారిపోవడం జరిగి ఇలా ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదురై ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతుంటారు. కానీ దేవుడు ఏం చెప్తుంటే తెలుసా, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. ఒక అమ్మాయి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుందంట, చాలా బాగా ప్రిపేర్ అయిందంట. ఎగ్జామ్కి వెళ్ళే ముందు ప్రేయర్ చేస్తుంది అమ్మాయి, దేవా ఈ సమయంలో నేను ప్రార్థన చేసుకుంటున్నాను, నువ్వు నాకు సహాయం చేసావు, సకల జ్ఞానములు నీ యందు గుప్తములు ఉన్నాయి, కాబట్టి ఏం చేయాలంటే నువ్వు ఈ ఎగ్జామ్ పాస్ అయితే నేను 1000 స్తుతులు చెప్తాను. హల్లెలూయా. బాగానే ఉంది, అక్కడ దాకా అందరు చేస్తారు. ఒకవేళ ఈ ఎగ్జామ్కి నేను ఫెయిల్ అయినట్లయితే 10,000 స్తుతులు నీకు చెల్లిస్తాను అన్నాడంట. హల్లెలూయా. ఇదంతా సాతానుగాడు విన్నాడంట. వెంటనే వాడికి దాడ పట్టుకుందంట. వామ్మో, పాస్ అయితే 1000, ఫెయిల్ అయితే 10,000 స్తుతులు దేవుడు చెప్తాడంట. ఇంపాసిబుల్, ఎట్టి పరిస్థితులు ఫెయిల్ అవ్వకూడదు. ఈడు పాస్ అవ్వే బాధ్యత నేను తీసుకుంటాను. ఎందుకంటే దేవుడికి మహిమ రావడం వాడికి అసలు ఇష్టం ఉండదు కదా. కాబట్టి ఎలాగైనా సరే ఈడు పాస్ అవ్వాలి అని చెప్పి సాతానుగాడు వాడు ఏ చదువుకున్నది గుర్తునిలాగా, వాడికి ఏది కావాలో అది ఏ ఆటంకం లేకుండా అన్ని సమకూర్చాడంట. హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ బ్లెస్సెస్ డెవిల్ కిస్సెస్ అంటే దేవుడు దీవించాడంటే దెయ్యం కూడా ముద్దు పెడుతుంది నీకు వచ్చి. ఆమెన్, ఆమెన్.
శాసనాలు మార్చే దేవుడు మన దేవుడు, రిపోర్ట్స్ మార్చే దేవుడు మన దేవుడు, రిజల్ట్స్ మార్చే దేవుడు మన దేవుడు. మా జీవితంలో ఎన్నోను. ఒకసారి అనంతపురం నుంచి ఒక కాల్ వచ్చిందనమాట. ఏంటంటే ఒక బ్రదర్కి 40 గేదెలు ఉన్నాయంట. 40 కాదు 15 గేదెలు ఉన్నాయంట. సడన్గా మరి ఎలా తప్పుకున్నాయో తప్పుకుపోయి నైట్ విడిపించుకుని వెళ్ళిపోయాంట. 40 రోజులు వెతికడంట ఆయన. ఒక్క గేదె ఎక్కడ కనపడలేదు. ఏమైపోయి తెలియదు. నాకు ఫోన్ చేశారు. నాకుండే అలవాటు ఏంటంటే చిత్రం కలిగి మనం స్తుతించాలి. ఇప్పుడు కూడా చిత్రం కలిగి స్తుతించడం అంటే ఏంటంటే, నీకు ఉద్యోగం లేదు, కళ్ళు మూసుకమ్మా. మూసుకున్నానండి. మరి ఏం చేయాలి? ఉద్యోగం వచ్చింది, సీట్లో కూర్చున్నావు, నీ చుట్టూ పనులు ఉన్నారు కాబట్టి, ఆల్రెడీ చూసేసావు కాబట్టి లేదు ఉన్నట్టు పలికిస్తే అంటే థ్యాంక్ యూ చేసి నాకు ఉద్యోగం ఇచ్చేసావు, అంతే అయిపోయింది. బ్రదర్ నాకు అనారోగ్యం బాగాలేదు బ్రదర్, నా రిపోర్ట్ అలాగా హాస్పిటల్కి వెళ్ళానంటే థ్యాంక్ యూ చేసి నాకు ఆరోగ్యం ఇచ్చేసావు, అంతే. ఇంకేం వద్దు, ప్రార్థన లేదు, కన్నీళ్ళు లేదు, ఉపవాసం లేదు, ఏం లేదు, సింపుల్. థ్యాంక్ యూ చేసి చెప్పండి అంటే ఆయన విన్నాడు. వినేం చేశాడంటే, థ్యాంక్ యూ జీసస్ అని ఒక చిత్రం కలిగి కళ్ళు మూసుకోండి మీరంటే కళ్ళు మూసుకుని మీ గేదెలన్నీ కూడా తెల్లవారేసరికి ఒకటిలో నిలబడ్డాయి, వరుస పెట్టి లైన్గా నిలబడ్డాయి. మీరు చూసి చిత్రం కలిగి థ్యాంక్ యూ చేసి చెప్పండి అంటే, థ్యాంక్ యూ చేసి నా గేదెలన్నీ నాకు తిరిగి తీసుకొచ్చినందుకు నీకు వందనాలు, అవి తిరిగి వచ్చేలా చేసినందుకు వందనాలు అని చెప్పి ప్రార్థించాడు, స్తుతించాడు. పడుకున్నాడు ఆయన. తెల్లవారేసరికి చూస్తే నిజంగా ఇలాగ డోర్ ఓపెన్ చేతులకి ఆ 15 గేదెలు లైన్గా నుంచున్నాయంట. ఏదో స్కూల్లో పిల్లలు లైన్లో నుంచున్నట్టు. ఈయనకి ఇది నిజమా కళ అని ఈ నీళ్ళు గిల్లుకుంటున్నాడో, బయటికి వెళ్తున్నాడు, ఆ గేదెలు ముట్టుకుని చూస్తున్నాడు. ఇదంతా కలిపి ఒక 5 మినిట్స్ కానీ ఆయన రియలైజ్ అవ్వట్లేదు. ఇది నిజంగానే జరిగింది, దేవుడే చేశాడు అని. అప్పుడు రియలైజ్ అయ్యి, ఎస్ ఇది దేవుని కార్యం, హల్లెలూయా. కార్యం జరగక థ్యాంక్ యూ చెప్పలేదు, అన్నీ అవ్వకి థ్యాంక్ యూ చెప్పలేదు. మనకు ఉండేటువంటి అలవాటు ఏంటంటే, ఆ బాబు పిల్లడు పాస్ అయ్యాడు, నేను కూడికి వెళ్ళానమాట. పెద్ద కృతజ్ఞత కూడికి పెట్టాడు వాళ్ళ నాన్న. పెట్టిన తర్వాత మరి లాస్ట్లో సాక్ష్యం ఇస్తారు కదా, సాక్ష్యం చెప్పండి అంటే, అసలు ఈరోజు ఈ కూడికి మేము ఎందుకు పెట్టామంటే, అందరికి భోజనాలు అందరి పాస్టర్లు పిలిచాడు ఆయన. ఎందుకు పెట్టానంటే ఈ కూడిక, నా కొడుకు 10th క్లాసు ఫెయిల్ అయ్యాడంట. పక్కన ఆయన గిలుతున్నాడు అనమాట. రే ఏమయ్యాడు? నేను కరెక్ట్గానే చెప్తున్నాను, నా కొడుకు ఫెయిల్ అయ్యాడు అంటే మేలు చేస్తేనే నా దేవుడు, మనం అనుకున్నది అనుకున్నట్టు అయితేనే దేవుడు. ప్రతి విషయంలో ఏమైనా ఉంది అక్కడ. 1 దశలోనికి 5:18 కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కాబట్టి నేను దేవుని స్తుతించే వ్యక్తిని, కృతజ్ఞతలు చెప్పేటువంటి వ్యక్తిని నేను. కాబట్టి మా జీవితంలో ఏది జరిగినా సరే మేము దేవుని స్తుతించడం మాత్రం కామన్. హల్లెలూయా. ఆ మొండోళ్ళు అంటారు కదా, ఎవరు చెప్పినా వాళ్ళు వినరు అన్నప్పుడు మనం ఏం చేయాలంటే, దేవుని స్తుతించే విషయంలో పరిస్థితులను బట్టి ఉండకూడదు, పక్కోళ్ళని బట్టి ఉండకూడదు. పక్కోళ్ళు బాగా ఉద్యోగం పడితే మనకు ఉద్యోగం వస్తుంది, పక్కోళ్ళు చర్చికి వెళ్తే మనం వెళ్తాం, పక్కోళ్ళు మానేస్తే మనం మానేస్తాం. అంటే మనకు ఒక ఏమంటారు, అది లేదు, విలువ లేదు మనకి. పక్కోళ్ళని బట్టి నిర్ణయాలు తీసుకుంటుంటాం. అలా కాదు. యెహోషువ గారు ఏమంటారు తెలుసా? హలో, మీరు ఏమవుతారు మాకు అనవసరం, మీరు వస్తారో రారు మాకు అనవసరం, నేను నా కుటుంబం మాత్రం నేను యెహోవాని స్తుతిస్తాను. హల్లెలూయా. ఏం చేస్తాము? యెహోవాని మేము సేవిస్తాం ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడు కూడా నువ్వు నిలబడు, మోషేలాగా 30 లక్షల మంది నీ వెంట పంపిస్తాడు దేవుడు. రోషంగా నిలబడినట్లయితే, నువ్వు ఒక్కడు నిలబడినట్లయితే మీలో ఒక్కడు 1000 మంది అవుతాడంట. హల్లెలూయా. నా జీవితంలో జరిగిన సంఘటన ఏంటంటే, 2023 సంవత్సరం జనవరి నెలలో ఉపవాస ప్రార్థన పెట్టుకున్నాం, ఆన్లైన్ ప్రార్థన పెట్టుకున్నాం. ఎవరు లేరు, నేను ఒక్కనే ఇట్లాంటి 4 గోడల మధ్యలో కూర్చుని ఇలాంటి ఒక ల్యాప్టాప్ ఆన్ చేసుకుని ఆన్లైన్ ప్రేయర్ అని అనౌన్స్ చేశాను. కుదిరిన వాళ్ళు అందరూ వచ్చారు. పాటలు పాడడం కొంత టైం, ప్రసంగం స్టార్ట్ చేయను 10 గంటలకి. 11 దాకా ప్రసంగం చెప్పాను. ఆన్లైన్ ఎవరు చేశారు ఎలా చేశారు అంతాను. అందరు వా అని చెప్పి కామెంట్లు పెట్టారు, విన్నారు. 11:30 ఆ 20 మంది కాస్త 10 మంది, 10 మంది కాస్త 5 మంది, 5 మంది కాస్త 0 అయిపోయారు. ఇప్పుడు ఏం చేయాలి నేను? ఇంకెవరు లేరు కదని చెప్పి క్లోజ్ చేసి పడుకోవాలి. ఆ రోజున క్లోజ్ చేస్తే నా చాప్టర్ కూడా అక్కడితో క్లోజ్ అయిపోయింది. కానీ ఎవరేమైనా సరే, యెహోషువ ఏమన్నాడు? హలో, మీరుంటే ఉండండి, పోతే పోండి, నేను మాత్రం నా కుటుంబం నాతో ఉంటుంది కాబట్టి నేను యెహోవాని సేవిస్తాం, యెహోవాని స్తుతిస్తాం, యెహోవాని మహింపరుస్తాం అనే నిర్ణయం నేను తీసుకుని మొత్తం నైట్ అంతా తెల్లవారే వరకు 10,000 మంది ఉన్నట్టుగా ఫీల్ అయిపోయి, నేను నా ఎదురు ఒక 10,000 మంది ఉన్నట్టుగా ఫీల్ అయిపోయి ఆ నైట్ అంతా దేవుని స్తుతిస్తూనే ఉన్నాను, దేవుని మహింపరుస్తూనే ఉన్నాను, దేవుని గణపరుస్తూనే ఉన్నాను. హల్లెలూయా. నేను అనుకున్న టైము 9 to 5 చేసేసాను, క్లోజ్ చేశాను, పడుకున్నాను. హల్లెలూయా. 2023 జనవరి. 2024 జనవరి వచ్చేసరికి మళ్ళీ నేను ఆన్లైన్ అనౌన్స్ చేస్తే 1000 మంది ఉన్నారు లైన్లో. హల్లెలూయా. నువ్వు అనుకున్నట్టు జరిగితే ఎవడైనా స్తుతింతాడు దేవుడిని. నువ్వు అనుకున్న కార్యం అనుకున్నట్టు జరిగిపోతే ఎవరినైనా దేవుని మహింపరుస్తారు. కానీ నువ్వు అనుకున్న దానికి ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు, షద్రక్ మేషక్ అబేద్నెగో టీనేజ్ పిల్లలు 13, 14, 15 సంవత్సరాల పిల్లలు ఏమంటారు తెలుసా? హలో,
మా దేవుడు గొప్పోడు, అగ్నిగుండం నుంచి కాపాడేస్తాను. ఒకవేళ కాపాడకపోయినా సరే మేము దేవుని స్తుతింతాం. హల్లెలూయా. పిల్లలు, చిన్న పిల్లల్ని చూసి కలగటానికి, బుద్ధి తెచ్చుకోవడానికి ఎన్నిసార్లు బైబిల్ చెప్తామో మళ్ళీ చిన్న సమస్య కృంగిపోతూ ఉంటుంటాం. చిన్న బాధ వస్తే లొంగిపోతుంటాం, గందరగోళం అయిపోతుంటాం. దేవుడు గుర్తు రాదు, ఏమి రాదు, ఇంకంత ఏడుపు కన్నీళ్ళు బాధలు తప్ప. ఎవరైతే శ్రమ దినమున కృంగిపోతారో చేతకానోళ్ళు. ఈరోజున క్రైస్తవులు, సేవకులు, విశ్వాసులు అందరూ కూడా చేతకానులు అయిపోతున్నారు. ఎందుకంటే శ్రమ వచ్చినప్పుడు కృంగిపోతున్నారు. కానీ దేవుడు చెప్తున్నాడు యెషయా గ్రంథంలో, ఎవరిని మనస్సు నా మీద అనుకుంటుందో వాడు పూర్ణ శాంతి గలవాడిగా ఉంటాడంట. హల్లెలూయా. అసంతృప్తి, అశాంతి, అసలు వాళ్ళకి అడ్రస్లు ఉండవు వాళ్ళ ఇంట్లో. అసంతృప్తికి, అశాంతికి అడ్రస్ ఉండకూడదు మీ ఇంట్లోను. కానీ ఎక్కడ చూసినా ప్రతి క్రైస్తవ సేవకుడికి అసంతృప్తి, సేవకురాలకి అసంతృప్తి, కుటుంబాల్లో అసంతృప్తి, విశ్వాసుల్లో అసంతృప్తి. ఎందుకని అంటారు? దేవుని మీద అనుకోవట్లేదు, అంతే కదా. దేవుని మీద అనుకున్నవాడు సంతృప్తి అన్నాడు, పూర్ణశాంతి అంటూ ఉన్నాడు. అసలు మనకి శాంతే లేదు, సమాధానం లేదు. ప్రేయర్ చేయండి, ప్రేయర్ చేయండి బ్రదర్, కుటుంబంలో అసలు శాంతి లేదు, సమాధానం లేదు అంటారు. ఎందుకని ఉంటుంది? దేవుని మీద అనుకోలేదు కాబట్టి. దేవుని మీద అనుకున్నాడు ఏం చేస్తాడు? ఎవరికి ప్రార్థన చేయమని అడగడు. గమనించాలి, ప్రార్థించే చేతులు పైన ఉంటాయి, ప్రార్థన చేయించుకునే తలకాయలు కింద ఉంటాయి. మనకేంటి ఆశ? నేను ఎప్పుడు పైవాడుగా ఉండాలి, పైవాడుగా ఉండాలంటే ప్రార్థించాలి. ప్రార్థించేవాడు ఎప్పుడు కూడా పైవాడుగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. పెట్టే చేయి ఎప్పుడు కూడా పైన ఉంటుంది, ఇచ్చే చేయి ఎప్పుడు కూడా కింద ఉంటుంది. నాకు 2 ఆడపిల్లలు పుడితే అందరూ అన్నారు, 2 ఆడపిల్లలు అన్నారు. ఎస్, 2 ఆడపిల్లలే, నేను ధన్యుణ్ణి అన్నాను. ఎలా ధన్యులు మీరు అన్నారు? పుచ్చుకొనుడు కంటే ఇచ్చుడు శ్రేష్టం. కాబట్టి నా పిల్లల్ని పెంచి గొప్పవాళ్ళని చేసి అభివృద్ధి చేసి బాగా చదివించి మంచి స్థితిలోకి వచ్చాక వాళ్ళని ఏం చేస్తాను తెలుసా? ఇంకొకటికి ఇస్తాను నేను. హల్లెలూయా, ఇస్తాను. కాబట్టి వాళ్ళు తీసుకుంటారు, నా కూతురు వాళ్ళు తీసుకుంటారు. నేను ఇచ్చేవాడిని, నా చేయి పై చేయి, నేను ధన్యుణ్ణి అన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఏ విషయంలో ఆలోచించినా కూడా దేవుని మహింపరిచే విధంగా ఆలోచించాలి, గొప్పగా ఆలోచించాలి, ఉన్నతంగా ఆలోచించాలి. ఎటువంటి పరిస్థితుల్లోనే సరే. గుణదల్లో ఒక అబ్బాయి అన్నాడు, 10th క్లాస్లో చదువుతున్నాడు. స్కూల్ మొత్తం ఏం చేసిందంటే, వీడిని ఎగ్జామ్ పంపితే అలాగే ఫెయిల్ అవుతాడు అని చెప్పి ఒక 6 లిస్ట్ అవుట్ చేసి నోటీస్ బోర్డులో పెట్టి, వీళ్ళని ఎగ్జామ్కి పంపట్లేదు మేము అని చెప్పి లిస్ట్ అవుట్ చేసి పెట్టేశారు. ఎంత బాధ ఉంటుంది తల్లిదండ్రులకి. ఇట్లాగని చెప్పారు నాతోటి. మళ్ళీ తండ్రి వెళ్ళి ఎలాగ కాళ్ళు వెళ్ళపడితే, సరే పలానా రోజుకి ఇలా చేస్తే మేము పంపిస్తామని చెప్పి కండిషన్ పెట్టారు. సరే వీళ్ళు ఒప్పుకున్నారు. ఎగ్జామ్కి వెళ్ళారు. ఎగ్జామ్ స్టార్ట్ అయిన నుంచి పిల్లోడు వెళ్ళి రాసి వచ్చేంతవరకు తల్లి ఇంట్లో ప్రార్థన చేస్తూ ఉంది, శుద్ధిస్తూ ఉంది. లాస్ట్ ఎగ్జామ్ రాశాడు. లాస్ట్ ఎగ్జామ్ మధ్యాహ్నం 1 గంటకు అయింది. లాస్ట్ ఎగ్జామ్ అయిన రోజే కృతజ్ఞత కూడిక. హల్లెలూయా. ఏం కూడిక? స్తుతి కూడిక. ఎందుకనంట? వాడు ఎగ్జామ్ పాస్ అయినందుకు. వాడు ఎగ్జామ్ రాసి గంట అవ్వలేదు, పాస్ అవ్వాలంటే రిజల్ట్ రావాలి, ఎంత పడుతుంది? 1 మంత్ పడుతుంది. హల్లెలూయా. మొత్తం అంతా రికార్డ్ చేసాం, మొత్తం అంతా యూట్యూబ్లో పెట్టాం. ప్రార్థన నేను ఎలా చేశానంటే, థ్యాంక్ యూ చేసి ఈ బిడ్డను పాస్ చేసినందుకు వందనాలు. వాళ్ళ సాక్ష్యం ఏం చేశారంటే, మా బిడ్డను మా యేసే పాస్ చేశాడు, భోజనాల మీటింగ్. హల్లెలూయా. 1 మంత్ తర్వాత రిజల్ట్ వస్తే ఆడు పాస్ అయిపోయాడు. స్కూల్ అంతా ఆశ్చర్యపోయారు. దేవునామానికి మహిమ కలుగును గాక. మన దేవుడు శాసనాలు మార్చే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు పొద్దున ఒక అద్భుతమైన విషయం నేను పంచుకున్నాను. దగ్గరలోనే ఒక ఆవిడకి ఒకే ఒక కొడుకున్నాడు. చాలా ముద్దుగా పెంచుకుంటుంది. కొంచెం పెద్దోడేడు, చక్కటి బైక్ కొన్నది. వాడు ఏదో ప్రయాణం మీద వెళ్ళాడు, వస్తా యాక్సిడెంట్ అయింది. భయంకరమైన యాక్సిడెంట్ అయింది. హాస్పిటల్ అడ్మిట్ చేశారు. చివరి పరిస్థితిలోకి వచ్చేసాడు. ఇంకా అప్పుడు ఈ తల్లి ఏం చేస్తుంది? పొలం పని చేస్తూ ఉంది. వాళ్ళకి చక్కటి పొలం ఉంది, వరి పండిస్తూ ఉన్నారు, రైస్ పండిస్తూ ఉన్నారు. అప్పుడు ఆవిడ ఒక మొక్కుబడి చేసుకున్నమాట. ఏంటంటే, దేవా నా బిడ్డ ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వచ్చినట్లయితే 5 బస్తాలు బియ్యం చర్చికి ఇస్తానన్నదంట. హల్లెలూయా. కొన్ని రోజుల తర్వాత 5 ఎడ్ల బండ్లు కట్టించుకుని 50 బస్తాలు బియ్యం చర్చి కట్టుకుని వెళ్ళిందంట. ఆమేన్. ఏం జరిగిందంటారు? అందరూ అది అనుకుంటారు. పాస్టర్ గారు చూసి ఆశ్చర్యపోయాడు. అంటే ఏంటి అమ్మ ఇదంటే, అదే నేను దేవుడికి మొక్కుకున్నాను, నా బిడ్డ బ్రతికి ఇంటికి వచ్చినట్లయితే 5 బస్తాలు బియ్యం ఇస్తాను అనుకున్నాను. కానాడు బ్రతకలేదు, చనిపోయాడు. నా ఇంటికి వస్తే నేను చూసేదాన్ని క్షేమంగా ఉండేవాడు, మంచిదే, సంతోషమే. కానాడు నా ఇంటికంటే ఇంకా సేఫెస్ట్ ప్లేస్కి, మంచి ప్లేస్కి వెళ్ళాడు. నా దేవుడి దగ్గర ఇంకా క్షేమంగా ఉంటాడు. కాబట్టి ఆడు ఎక్కడున్నా ఏం చేసినా దేవుడికి మహిమార్థంగానే ఉండాలి. హల్లెలూయా. నా దేవుడు నా బిడ్డను బ్రతికించకపోయినా కూడా నేను దేవుడిని మహింపరుస్తాను నేను. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఇక్కడికంటే ఇంకా అక్కడ మంచి ప్లేస్ కాబట్టి అందుకని 50 బస్తాలు తీసుకొచ్చాను అన్నదంట. హల్లెలూయా. మన జీవితంలో ఎటువంటి కృతజ్ఞత ఉంటుందా?
ఇంక ఎప్పుడైతే ఇలా జరిగింది, ఎంత ప్రార్థన చేశాను, ఎంత మొక్కుకున్నాను, ఏం చేశాడు దేవుడు, ఇంకా చర్చి లేదు, పాస్టర్ లేదు, ఇంకా వాళ్ళ ముఖమే చూడం మనం, ఇంకా మొత్తం కేల్ కథం దుకాణం బంద్ అంటారు కదా, అలాగ మొత్తం ఏం చేస్తారు, ఇంకేముండదు, ఇంకా అసలు ఎక్కడితో మొత్తం మానేస్తారనమాట. అది కాదు, ఏం చెప్తున్నాడు కదా, శ్రమ దినమును కురుంగి నువ్వు చేత కనబడదు. యెహోషువ అంటున్నాడు, ఏమైనా చేసుకోండి, నేను మాత్రం యెహోవాను స్తుతిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. మనకి ఇక్కడ ఒక మాట ఉంటుంది, కీర్తనల గ్రంథం 100వ అధ్యాయం 4వ వచనంలో, కృతజ్ఞార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. 100వ కీర్తన 4వ వచనంలో ఏం చేయాలంటండి, కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు గుమ్మంలో ప్రవేశించాలంట. అసలు ఈరోజు దేవుని సందుకు వస్తాం, ఒక కృతజ్ఞత ఉండదు మనకు అసలే. ఎన్నో అద్భుతాలు పొందుకుంటాం, ఎన్నో ఆశ్చర్యకార్యాలు పొందుకుంటుంటాం, ఎన్నో మేలు చేస్తాడు దేవుడు, అన్నీ మర్చిపోతారు. ఏం చేస్తున్నాడు దేవుడు మాకు అసలే, ఏం చేశాడు, చూస్తున్నాడు దేవుడు, చూడలేదు దేవుడు. దేవుడు కొంత చూస్తే నా బిడ్డ బతికేవాడు. అసలు ఈ మాటలు చూడండి, ఆయన కునుకొని నిద్రపోవడానికి బైబిల్ చదివేస్తుంటే వీళ్ళ మాట ఏంటంట, దేవుడు కనుతో చూస్తేనంట నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదంట. అంటే మనిషి యొక్క ఆలోచనల్ని దేవుడికి అప్లై చేస్తూ ఉంటుంటాడు. దేవుడు ఎప్పుడు కూడా నిన్ను విడివాడు, ఎడబాయుడు, నీతోటే. హల్లెలూయా, హల్లెలూయా. మన మాటలకి ఏముందంట, క్రియేటివ్ పవర్ ఉందన్నమాట. కాబట్టి దేవుడు ఎప్పుడైతే పలికాడో, పేతురు వలై చేపలు పడతాయని చెప్పాడో, చేపల కింద పడ్డదంట. అరే ఏసై చెప్పాడు కాబట్టి ఏసై చెప్పిన మాటకు నేను లోబడుతున్నాను అని చెప్పి చేపలు పలుకున్నాయంట. అదిగో రండి, ఎల్లమ్మ పుల్లమ్మ రండి, మనమంతా వెళ్ళి వాళ్ళలో పడాలి, నేను వెళ్తాను అని చెప్పి ఒకటి పలుకుని పరుగులు తీస్తూ ఉన్నాయంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అద్భుతం చూసారా, దేవుడు చెప్పాడంటే మూలన్న ముసలం పరిగెట్టుకొచ్చి నేను దీవించి వెళ్తుంది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నా జీవితంలో నేను చాలా అద్భుతాలు చూస్తూ ఉంటుంటాను. ఒకరోజు నా హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు నా కూతురు, నాన్న నాకు బిర్యానీ తినాలని ఉందని అన్నది. అయితే అప్పటికి మాకు పరిస్థితి అంత బాగోలేదు, కరోనా వైరస్ ఆ టైంలో అనమాట. అయితే ఇట్లా చిన్న ఇంట్లో ఉంటున్నాం మేము. నాకున్న అలవాటు ఏంటంటే అప్పు చేయను, అప్పు ఇవ్వను, ఎవరైనా ఇద్దరి మధ్యలో వ్యక్తులు అప్పించుకుంటే సంతకాలు పెట్టను. 600 అవనివ్వండి, ప్రాణం పోనివ్వండి, అస్సలే. నేను 15 సంవత్సరాలు అయింది పైసా అప్పు చేసి. ఆమేన్, హల్లెలూయా. కానీ అప్పు చేసే పరిస్థితి రాలేదా, చాలాసార్లు వచ్చింది, అప్పు చేయలేదు. అయితే నా కూతురు అడిగింది, ఏ ఫ్రెండ్కి మెసేజ్ పెట్టి కొంచెం ఇట్లాగరా నా కూతురు అంటే బోల్ బిర్యానీ ప్యాకెట్లు వస్తాయి, లేకపోతే ఇలాగ ఆన్లైన్లో ఇలాగ ఉంది మా పరిస్థితి అంటే లక్షలు వచ్చి పడతాయి. నేను ఆ వేసి ఏది ఎన్నుకోలేదన్నమాట. దేవుని వాక్యం చదివిస్తుంది ఏంటంటే, నీతిమంతుని పిల్లలు భిక్షం ఎత్తుకోవటం నేను చూడలేదు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. కాబట్టి నేను నీతిమంతుని. ఎలాగా, మా నాన్న నీతిమంతుడు, బూతులు తిట్టలేదు కాబట్టి నేను నీతిమంతునే కాదు, మా అమ్మ బూతులు తిట్టలేదు నీతిగా జీవించింది కాబట్టి నీతిమంతుని కాదు, వాళ్ళ ద్వారా నేను నీతిమంతుని కాదు. యేసుప్రభువు వారు నీతిమంతుడు, ఆయన నీతి నాకు ఉచితంగా ఆపాదించబడింది, నేను ఉచితంగా నీతిమంతునిగా తీర్చబడ్డాను. నేను నీతిమంతుని బిడ్డను కాబట్టి నీతిమంతుని. హల్లెలూయా. ఆ మాట పట్టుకుని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ జీసస్. దేవా, ఇది నా పరిస్థితి నువ్వు చూసావు, నువ్వు నన్ను విడిచే దేవుడు కాదు, నేను భిక్షం ఎత్తుకోవడం నీకు నామానికి అవమానం, కాబట్టి నేను అడగను, చేయను, ఎవరికి చెప్పను, నీకు తెలుసు అని మేము ప్రార్థన చేస్తుంటే డోర్ కొడుతున్నారు ఎవరో వచ్చి. సరే తలుపు తీస్తే బిర్యానీ ప్యాకెట్ పెట్టుకున్నాడు ఆయన. హల్లెలూయా. చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఏది కథలు చెప్పట్లేదు, కావాలంటే మీరు చూపిస్తాను, ఆ వ్యక్తులు ఉన్నారు ఇప్పుడు కూడాను, మీరు మాట్లాడొచ్చు, అడగొచ్చు. వాళ్ళు మరి దేవుడు ఎందుకు ప్రేరేపించాడు, ఆ రోజు ఎందుకు ప్రేరేపించాడు, ఆ టైం ఎందుకు ప్రేరేపించాడు, ఎందుకో పిల్లలకి బిర్యానీ పట్టుకెళ్ళాలన్నది పట్టుకొచ్చి ఇచ్చానని చెప్పి ఆయన ఇచ్చేసి వెళ్ళిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్పాడంటే దెయ్యం కూడా చేయవలసిందే. ఒక FM రేడియోలో ఇంటర్వ్యూ జరుగుతూ ఉన్నదంట. ఆ ఊర్లోనే చాలా పేద విధవరాలు ఉందంట. ఆమెను పిలిచారంట. పిలిచి ఈ రేడియోలు అంటే ఏంటంటే కొంచెం పేద విధవరాలు ఎవరు లేరు కదా, ఏమైనా హెల్ప్ చేయాలని చెప్పి అనుకుంటా, అమ్మా నీకు ఏమైనా హెల్ప్ కావాలా, ఏంటి కావాలని అడిగారంట. అప్పుడు ఆవిడేం చెప్పిందంట, ముసలామే, అయ్యా ఈ పరిస్థితి బాగాలేదు, నాకు తింటాకి ఉంటాకి చాలా ఇబ్బందిగా ఉన్నది, కాబట్టి ఏం చేస్తారంటే 1 నెల రోజులకి నాకు ఏదైనా కొంచెం బెల్లం ఉప్పులు ఈ యొక్క
ఆ, బియ్యం ఇవి ఉంటే ఒక నెల రోజులు నాకు ఏదైనా దొరికిందంటే తర్వాత నేను నెల రోజులను సంపాదించిన బ్రతికేస్తానని చెప్పి అన్నదంట. ఇదంతా ఎవరంటున్నారు? ఆ ఊర్లోనే కోటీశ్వరుడు అంటున్నాడంట. ఆయన క్రైస్తవులు అంటే పరమ అసహించుకుంటాడంట, అసలు దేవుడే లేడంటాడంట. ఇటువంటి వ్యక్తి ఉన్నాడంట. విని నేను దేవుడు నమ్ముకున్నాను, దేవుడు నమ్మదగినోడు, దేవుడు ఖచ్చితంగా అద్భుతం చేస్తాడు అనేటి విశ్వాసంతో నేను ఉన్నాను అని చెప్పి ఆమె ఎదురు చూస్తూ ఉందంట. అని తిని విని ఏం చేయడంట, రేయ్ తీయండిరా మన లారీ ఒకటి తీసి దాని నిండా మొత్తం సరుకులన్నీ వేసేసి పట్టుకెళ్ళి ఆవిడకి ఇచ్చేసేయండిరా అన్నాడంట. అన్నీ ఇచ్చేసారంట, మొత్తం అన్నింట్లో పెట్టేసేసారంట. పెట్టేశాక వెళ్ళిపోతే గేట్ దగ్గరికి వెళ్ళి, హలో బామా ఇవన్నీ ఎవరిచ్చారు తెలుసా అంటే, ఎవరిచ్చారేంటి అన్నదంట. దేవుడు అనుకున్నావా? కాదు, దెయ్యం అన్నారంట. అప్పుడు ఆ ముసలాం ఏం చేస్తే చి పట్టుకోండి నేను అంట. మనమైతే ఆవిడేం తెలుసా, నా దేవుడు చెప్పాడంటే దెయ్యం కూడా పట్టుకొచ్చి ఇంట్లో పెట్టి వెళ్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు చెప్పంది ఎవరేం చేయలేరు, నా దేవుడు చెప్తే దెయ్యం కూడా పట్టుకొచ్చి నా ఇంట్లో పెట్టి అన్ని వెళ్తుందని చెప్పిందంట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నా దేవుడు దెయ్యం చేత కూడా పని చేస్తాడు. యోబు చుట్టూ ఉన్న కంచె అంతా పాతబడిపోయిందంట, పాడుపడిపోయిందంట. మరి ఎవడు తీసి కూడా ఉన్నాడు, పనివాడు ఎవడు దొరకట్లేదంట. ఒకసారి అంట అటు ఇటు తిరిగితే దొరికాడంట ఒకడు ఖాళీగాను. అటు ఇటు ఎవడు తిరుగుతాడు? ఖాళీగా ఉన్నవాడు. అపవాది అనమాట. ఖాళీగాను పని పాట లేకుండా అటు ఇటు తిరుగుతాడు కదా, వాడు వెళ్ళాడంట ఎక్కడికి? దేవుడి దగ్గరికి వెళ్ళాడంట. ఎక్కడి నుంచి వచ్చాం ఏంటంటే, అటు ఇటు తిరిగితేనే భూలోక రాజ్యం. ఓహో నా భక్తి నీకు తెలుసా అంటే, ఎవరు? యోబా, తెలుసు, నువ్వు కంచె చేసావు కదా అంటే, సరే సరే తీసేసేయాలి అన్నాడంట. అంత అబ్బా దొరికిందే ఛాన్స్ అని చెప్పి వెళ్ళి పనిలో పడ్డాడంట. అంత అయిపోయాక అలసిపోయాక దేవుడు ఏం చేయడంట, అంత అయిపోయి కదా ఆ గొర్రెలు మేకలు పాత పడిపోయి ముసలు పడిపోయి ఆ పొలం అంతా కూడా సరిగ్గా పండట్లేదు, అన్నీ పాడైపోయి అన్నీ నాశనం చేసేసాడు అంటాడు. అగ్ని గురించి అయి చేసి ఇచ్చేసి. ఇక్కడ చాలా పెద్ద పొరపాటు చేస్తారు. యెహోవా ఇచ్చును రాంగ్, అది యెహోవా ఇచ్చినది కరెక్ట్, యెహోవా తీసుకున్నది రాంగ్ అనమాట. దేవుడు తీసుకోవడం, దేవుడు ఇవ్వడం తప్ప తీసుకోవడం. ఇప్పుడు బైక్ మనం ఫైనాన్స్లో కొని తెచ్చుకుంటాం, ఒక ఫైనాన్స్ కట్టకపోతే అలా ఏం చేస్తారు? మరి దేవుడు ఏమైనా ఫైనాన్స్ కంపెనీ నడుపుతున్నాడా? ఇచ్చి మీ దగ్గర కట్టకపోతే తీసేసుకోవటానికి? అట్లాగే ఏం చేయడు దేవుడు, ఇవ్వడం తప్ప తీసుకోవడం తెలియదు. యెహోవా ఇచ్చింది కరెక్టే, తీసుకున్నది మాత్రం అగ్ని కురిపించిన దేవుడా, గొర్రెలను చంపిన దేవుడా కాదు. సైతాన్ గడు వచ్చి చేసేస్తానంట, చేసేసుకో అన్నాడు అనమాట. ఛాన్స్ ఇచ్చాడు, పర్మిషన్ ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు. హల్లెలూయా. ఈ సత్యం తెలియక మన జీవితంలో ఏ ఫోన్ అన్నా బురదలో పడ్డది పాడైపోయింది అనుకో, యెహోవా ఇచ్చిను యెహోవా తీసుకున్నాను. సడన్గా పిల్లలు పుడతారో, వాళ్ళు ఏదైనా యాక్సిడెంట్లో నేలకు చనిపోయారు అనుకోండి, అప్పుడు మాట్లాడి యెహోవా ఇచ్చిను యెహోవా తీసుకున్నాను. ఏదైనా నష్టపోయినప్పుడు ప్రతి వ్యక్తి మాట్లాడే మాట ఏంటి తెలుసా? యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకున్నాను. రాంగ్ మాట, అది అసత్యం, అది సత్యం కాదు. అది ఆయన బాధ లేదు అలాగన్నాడు కానీ, ఆ టైంలో అలాగన్నాడు కానీ అది వాస్తవం కాదు. ఇంతకని అది యోబు మాట, అదేమీ డాక్టరీన్ కాదు, అదేది బైబిల్లో రాయబడింది కాబట్టి అది సత్యం అనుకోవద్దు. నేను ఎక్కడో ఒక మలాకి గ్రంథంలో సంథింగ్ ఎక్కడో ఒక మాట చదువు నా చిన్నతనంలో, ఏందో తరగతి ఏమన్నా తెలుసా? దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు, అదో లైన్లో ఉంటుంది. అంతే చదివాను నేను. కింద ఏమన్నా అని కొందరు అనుకుంటారని కింద ఉంది, అని అనుకుంటారు, ఇది అంతా వదిలేసేసి దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు అన్నది అండర్లైన్ చేస్తాను అనమాట నేను. ఎలాగుంది? దుర్మార్గులు యెహోవా దృష్టికి ఎలా మంచి వాళ్ళు అవుతారు? ఒక ఆయన బైబిల్ చదువుతున్నాడు అంట, ఏమని? తన్ను తాను అంటే ఎలాగున్నది? తను అన్నట్టు ఉన్నది. యాక్చువల్గా దాని అర్థం ఏంటి? తనను తాను. చూసారు ఎంత అర్థం మారిపోయిందో? ఇలా చాలామంది దేవుడు మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నాడు. దేవుడు మేలు చేసే దేవుడు, దేవుడు మంచి చేసే దేవుడు, దేవుడు నీ జీవితంలో ఉన్నతమైన ప్రణాళికలు సిద్ధం చేశాడు, నీకు ఏం కావాలో అది ఆల్రెడీ ఎప్పుడు చేశాడు దేవుడు. కానీ మన ప్రార్థన, చెయ్యి దేవా, ఈ దేవా, నాకు రాదేవా, నువ్వు సహాయం చేయదేవా, నన్ను విడిపించదేవా. ఏం విడిపించాలి చెప్పండి? 2000 సంవత్సరాల క్రితమే గలతీ 3:13 ప్రకారం ధర్మశాస్త్ర సంబంధమైన ప్రతి శాపం నుంచి, ప్రతి పాపం నుంచి మనల్ని విమోచించేశాడు, విడిపించేశాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ మళ్ళీ ఇంకేంటి మన ప్రార్థన? విడిపించు. ఎప్పుడు విడిపించాలి? మీకు అనారోగ్యం వచ్చింది, నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మీరు అంతా కూడా ఎలా ప్రార్థన చేస్తారు? దేవా నన్ను స్వస్థపరిచు దేవా, నాకు ఆరోగ్యం ఇదేవా. రాంగ్ ప్రేయర్, అది తప్పుడు ప్రార్థన అనమాట. మరి ఏం చేయాలి? 1 పేతురు 2:24 ప్రకారం 2000 సంవత్సరాల క్రితం నీవు పొందిన దెబ్బల ద్వారా 2000 సంవత్సరాల క్రితమే నాకు స్వస్థత వచ్చినదే. ఆమేన్. కాబట్టి ఈ రోగం నన్ను నిలబడి చేయడానికి అవకాశం లేదు, ఈ సమస్యను నిలబడి చేయడానికి అవకాశం లేదు. ఐఎమ్ హీల్ బై హిస్ స్ట్రైప్స్. యేసయ్య పొందిన దెబ్బలు నేను స్వస్థత పొందేశాను, కాబట్టి ఈ రోగం నుంచి నేను విడుదల పొందేశాను. ఆమేన్, ఆమేన్. ఇంకా అలాగంటే నీలో రోగం ఎందుకు ఉంటుంది? సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఈ సత్యం నీకు ఎప్పుడైతే తెలిసిందో నువ్వు ఆరోగ్యవంతుడు అయిపోయావు, అంతే. ఇంకా నీలో సమస్య ఉండదు. కానీ సత్యం తెలియకుండా సత్యం ఏం చేస్తాడు? అడుగు అడుగు. సింపుల్. ఆదికాండం 1 చదివరా?
ఏముంటుంది అక్కడ? ఒకటో రోజు, రెండో రోజు, మూడో రోజు. మనిషిని ఎప్పుడు చేశాడు? ఆరో రోజు. మనిషిని చేసాక ఏం చేశాడా? అరే మనిషికి యాపిల్ కావాలన్నప్పుడు యాపిల్ మొక్కను చేశాడా? మనిషికి చేప కావాలన్నప్పుడు ఏమైనా సముద్రంలో చేపలు చేశాడా? మరి ఏ ముందు, మనిషి ముందా చేపల ముందా? మనుషుల ముందా చెట్ల ముందా? మనిషి ఏమన్నా దేవుడి దగ్గరికి వెళ్ళి ఆదాం గారు అడుక్కున్నాడు దేవుడిని ఎప్పుడన్నాను? దేవా నాకు అది లేదు ఇది లేదు అని అడుక్కున్నాడా? అంటే దేవుడి కాన్సెప్ట్ మనిషి అడుక్కోకూడదు. ఈడు నా బిడ్డ, నాదంతా ఆడిదే, వాడు అనిపించాలి అని చెప్పి అన్నీ చేసి పిలిచి వాళ్ళని ఏం చేయడం? దేవుడు యెహోవాను ఆశ్రయించి, ఆదికాండం 1:8 మీరు చదువుకున్న తర్వాత యెహోవాని ఆశీర్వదించి ఏం చేయడంట? మీరు ఫలించండి, విస్తరించండి, ఈ భూమి అంతా నిండించండి, లోపరుచుకోండి, ఏలుబడి చేయండి. ఆమేన్. డొమినియన్ లైఫ్, అధికారంతో జీవించాలంట మనం. హల్లెలూయా. ఏలుబడి చేయాలంట మనం. ఎక్కడ ఏలుబడి చేస్తాం? మన ఇంట్లో సమస్యలు ఏలుబడి చేస్తాయి, ఆర్థిక సమస్యలు ఏలుబడి చేస్తాయి, అప్పులు ఏలుబడి చేస్తాయి, అనారోగ్యం ఏలుబడి చేస్తాయి. ఎందుకని? సత్యం తెలియదు కాబట్టి. వీటన్నిటికీ ఎప్పుడో చెల్లించేశాడు దేవుడు, మనల్ని విమోచించేశాడు. హల్లెలూయా. ఈ సత్యం తెలిసిన రోజున స్వతంత్రంగా జీవిస్తారనమాట. ఏ సమస్యని నిలబడి చేయదు. ఒకవేళ సమస్య వచ్చిందనుకో తిప్పు కొడతాను. హలో, నీకు ఇక్కడ అవకాశం లేదు, నీకు ఇక్కడ ఛాన్స్ లేదు, నా యేసయ్య నాకు ఎప్పుడు విడుదల ఇచ్చేశాడు, నా యేసయ్య నాకు ఎప్పుడు వెల చెల్లించేశాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున కృతజ్ఞతలు చెప్పడం నేర్చుకోవాలన్న ప్రతి విషయంలోనూ. నీ పరిస్థితి ఎలాగున్నా సరే, నువ్వేం చేస్తున్నా సరే, ఎక్కడున్నా సరే, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. అంట్లు తోముకుంటూ థ్యాంక్ యూ చెప్పండి. అన్నం వండుకున్నప్పుడు, ఉప్పు వేస్తున్నప్పుడు థ్యాంక్ యూ జీసస్ అని చెప్పండి, కారం వేస్తున్నప్పుడు థ్యాంక్ యూ జీసస్ అని చెప్పండి. ఎందుకనంటే చెప్పు, మొదటి దశ 5:18 ప్రతి విషయంలోనూ, ప్రతి విషయం అంటే ఎనీ విషయం, ఎనీది అనమాట, ఏదైనా సరే. హల్లెలూయా. అవసరమైతే నువ్వు వేసే ప్రతి అడుగులో థ్యాంక్ యూ జీసస్ చెప్పు. ఎన్ని స్తుతులు చెప్పొచ్చు దేవుడికి అలాగా, ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్పొచ్చు. థ్యాంక్స్ గివింగ్ ఈజ్ ఎ వెపన్ అనమాట. ఆ ఆయుధాలు నీ చేతిలో ఉంటే ఎవడు నీ దగ్గరికి వస్తాడు? ఇప్పుడు దొంగడు నీ ఇంటికి వచ్చాడు, నీ చేతిలో ఆల్రెడీ గన్ ఉన్నది. దొంగడు ధైర్యం చేస్తాడు నీ దగ్గర రావడానికి? దొంగతనం చేస్తాడు నీ ఇంట్లోను? వెంటనే వామ్మో అని చెప్పి గేట్ దగ్గర నుంచి పారిపోతాడు. నీ చేతిలో కర్ర ఉంది, కుక్క అక్కడ ఉంది, నీ దగ్గరకు వస్తుంది అది? రాదు. ఎందుకని? నీ చేతిలో ఉన్న ఆయుధాన్ని బట్టి అది ప్రవర్తిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీ నోటిలో స్తుతి ఉండాలి ఎప్పుడు కూడాను, నీ హృదయంలో వాక్యం ఉండాలి. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుందంట. కాబట్టి ఎప్పుడు కృతజ్ఞతాపూర్వకమైనటువంటి జీవితం కలిగి ఉండాలన్నమాట. ఎవరైతే కృతజ్ఞతార్పణలు అర్పిస్తూ నేను యెహోవా మందిరంలో ప్రవేశిస్తాను. దేవుడు మందిరానికి నువ్వు వచ్చావంటే కృతజ్ఞత కలిగి రావాలి, దేవుడిని కృతజ్ఞతాస్తుతులు చెప్తూ రావాలి, దేవునికి థ్యాంక్ యూ చెప్తూ రావాలి. హల్లెలూయా. లేచిన వెంటనే థ్యాంక్ యూ చెప్పాలి. దేవా నాకు ఈరోజు 24 గంటలు నా అకౌంట్లో వేసావు, నా జీవితం అనే అకౌంట్లో వేసావు, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా అని చెప్పాలన్నమాట. చెప్తారు ఎప్పుడన్నా మీరు థ్యాంక్ యూ అని చెప్పి ఎంతకాలం అయింది? అసలు ఆ మాట తెలియదు మనకి. ఎసే వందనాలు ఎసే అని ప్రతిరోజు ప్రతి క్షణం ఏం తెలుసా? దేవునికి కృతజ్ఞత చెప్పాలి. ఇప్పుడు ఎవరన్నా అమ్మ నాకు గ్లాస్ మంచినీళ్ళు ఉన్నట్టే ఎవరైనా పట్టుకొచ్చారనుకోండి, థ్యాంక్స్ అమ్మా. గ్లాస్ మంచినీళ్ళకి దేవుడు చెప్తున్నాడు, నా పేరట వచ్చి వానికి ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చినా కూడా దాని ఉపకారాన్ని మీరు కోల్పోరు. హల్లెలూయా, హల్లెలూయా. మన యేసయ్య అందరికి ఉపకారంట. ఇప్పుడు ఏముంది, ఏ పార్టీ ఉందో ఆ పార్టీ వాళ్ళకి హెల్ప్ చేస్తారు, మిగతా పార్టీ వాళ్ళని పట్టించుకోరు, అంతే కదా. ఇప్పుడు మీరు పెళ్ళి అనుకోండి, ఇంట్లో ఏం చేస్తారు? మీ బంధువులు మాత్రమే చెప్తారు. అందరికి చెప్తారా? ప్రపంచం అంతా చెప్తారా? చెప్పరు. కానీ దేవుడు అలా కాదు. దేవుడి పెళ్ళిళ్ళకి అందరు పెద్దలు అంటారు కదా, అలాగే యెహోవా అందరికి ఉపకారి. హల్లెలూయా. నీకు చేశాను కదా, మీ ఇంట్లో నీకు చేశాను కదా, నీకు చేయని ఇంక ఉపకారం అంటాడా? ఎంతమంది చేసినా, ఎంతమందికైనా ఉపకారం చేస్తాడు, ఎంతమంది ప్రార్థన చేసిన ఒకేసారి వాళ్ళకి ఇంతాడు. మన దేవుడు గొప్ప దేవుడు. హల్లెలూయా. మరి ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు యొక్క మరి సమయంలో ఈ గృహంలో ఈ యొక్క అద్భుతమైన కూడికి జరిగించడానికి మార్గం ఓపెన్ చేశాడు. సిస్టర్ ఎప్పటి నుంచి అడుగుతూ ఉన్నారు, కానీ మరి దేవుడు ఊహించని రీతిలో అనుకోని విధంగా కొన్ని రోజుల్లోనే ఈ ప్రణాళికని ఇలా సిద్ధం చేసి మరి ఇలాగ మేమంతా కలిసి రావడం, ఈ కూడిక అద్భుతంగా జరగడం చాలా నాకు ఆశ్చర్యకరమైన విషయంగా ఉన్నది. నేను చాలా చిన్న కూడిక అనుకున్నాను, కానీ దేవుడు దీన్ని చాలా పెద్ద కూడిక చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమార్థంగా చేశాడు. ఆమేన్. దానియేలు ఒక్కడే సింహాల బోన్లోకి వెళ్ళాడు, కానీ ప్రపంచం మొత్తం ఈరోజు దానియేలు గురించి చెప్పుకుంటూ ఉంది. ఆమేన్. నువ్వు ఒక్కడ నిలబడ్డట్టయితే, నువ్వు ఒక్కడ ద్వారా దేవుడికి మహిమ, ప్రపంచం దేవుని మహింపడుతుంది. నువ్వు ఒక్కడ దేవుని కొరకు నిలబడినట్లయితే. కాబట్టి ఈ రోజున ఎంతమంది ఉన్నారో, ఎలా ఉన్నారో, ఏంటి నాది, ఎంత సంఘం, ఎంతమంది సంఘం, ఎవరు వస్తున్నారు ఏంటి కాదు, నువ్వు ఒక్కరు నిలబడ్డా కానీ పౌరుషంగా నిలబడు, రోషంగా నిలబడు. ఈ రోజు నువ్వు ఒక్కడ అవ్వచ్చు, రాబోయే రోజుల్లో నీ గురించి ప్రపంచం అంతా చెప్పుకునే రోజుగా మారబోతుంది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా.
నేను ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టాను. కనీసం నేనంటే నా ఇంట్లోనే తెలిసేది కాదు. నా ఇంట్లోనే లెక్క చేసేవారు కదా అసలేని, పట్టించుకునేవారు కాదు అసలేని. నా ఫ్రెండ్స్ అంతా కూడా వీడు ఆడుకోవటానికి రాడు, గేమ్స్కి రాడు, క్రికెట్కి రాడు, ఇంటికి ఓడి పెట్టాడు, ఇంట్లోనే ఉంటాడు, ఎవరు గుర్తించేవారు కాదు. మా అన్న కూడా నన్ను తిట్టివాడు, ఎందుకు పనికిరాడు అని చెప్పేసేసి. ఒకనొక రోజు చాలా పెద్ద క్రిస్మస్ మీటింగ్ జరుగుతుంటే మా అన్న ఆటో డ్రైవర్. అప్పుడు ఆటో కిరాయి వెళ్ళాడంట. అక్కడికి కిరాయి వెళ్ళి జనాలు అక్కడ మీటింగ్ పంపిస్తే ఆయన ఆటోలో పడుకున్నాడంట. నాకేమైందంటే 20 ఇయర్స్ వచ్చాక సడన్గా స్టమక్లో పెయిన్ వచ్చి మరి ఒక ఆపరేషన్ పడి హాస్పిటల్లో ఉన్నాను. అదే ఫస్ట్ సండే నేను చర్చి మానటం. హల్లెలూయా. కానీ అప్పుడు కూడా దేవుడు నాకు ఆలోచన ఇచ్చాడు ఏంటంటే, వైట్ పేపర్స్ రప్పించి నేను హాస్పిటల్లో ఉండగానే హాస్పిటల్లో ఉండి లెటర్ రాశాను అనమాట. నేను మా సంఘానికి ఇంత సంఘం ఉంటుంది, నేను లేనని మీరు అనుకోవద్దు, నేను మీ మధ్యలోనే ఉన్నాను అంటే ఈ పేపర్ అంతా చదివి చేయడా పేపర్ తెచ్చిపోయిందంట. హల్లెలూయా, హల్లెలూయా. అలాగ నా మెసేజ్ అంతా రాసి పంపితే వాళ్ళు చర్చిలో చదువుకున్నారు. ఈ సిచ్యువేషన్ అంతా తెలిసి ఒక సేవకుడు ఏం చేయడంటే పెద్ద మీటింగ్ జరుగుతుందనమాట. ఆ మీటింగ్లో ఇలాగా పలానా ఊర్లో పలానా జోషువా గారు అని ఉంటాడు, ఆయన అసలు ఒక్కరు సండే కూడా చర్చి మానలేదంటే మా ఆయన తుల్లిబడి లేచాడంట. అరే ఈడంటే ఎవరికీ తెలియదు, ఇంట్లోనే ఉంటాడు అనుకున్నాను. ఈడు అసలేని ఈడి గురించి ఇంత పెద్ద మీటింగ్లో చెప్పుకుంటున్నారా, ఇంత గొప్పగా చెప్పుకుంటున్నారా అని చెప్పి ఇంటికి చెప్పాడు మా అన్నయ్య అన్నాడు. హల్లెలూయా. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, నీ కాళ్ళు నడవలేని ప్రదేశానికి నీ మోకాళ్ళు నిన్ను నడిపిస్తాయి. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపేసుకుని ప్రార్థన చేయి. రహస్యమందు చూస్తున్న నీ తండ్రి నీకు బహిర్గత ఫలితాన్ని ఇస్తాడు. ఆమెన్, ఆమెన్. నేను ఒకనొకప్పుడు కనుమరుగైపోయిన వ్యక్తిని, విడవబడిన వ్యక్తి. దావీదు వాళ్ళ నాన్న ఎలాగైతే మర్చిపోయాడో, దావీదు అసలు ఉన్నాడన్న సంగతే మర్చిపోయాడు, నేను కూడా అలా మరుగుబడిన వ్యక్తిని, విడవబడిన వ్యక్తిని. కానీ ఈరోజు అనేక ప్రాంతాల్లో బహుబలంగా దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. ఆమెన్. అనేక మందికి ఆదరణగా చేశాడు. అనేక మంది జీవితాలు విడుదల పొందుకోవడానికి నన్ను ఒక ఆయుధంగా దేవుడు మార్చుకున్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. ఆమెన్, హల్లెలూయా. మరి మీరంతా ఆశీర్వించబడ్డారని నేను నమ్ముతున్నాను. దేవుడు దీవిస్తాడని నేను ఎప్పుడు చెప్పను, కానీ దేవుడు ఆల్రెడీ దీవెని ఇచ్చేశాడు, ఆశీర్వాదం ఇచ్చేశాడు. ఎఫెసీ 1:3 ప్రకారం ఆత్మ సంబంధం ఉన్న ఆశీర్వాదం ప్రతిదీ అనుగ్రహించబడిపోయింది మనకి. నువ్వు స్వతంత్రించుకోవాలి. ఎవరు నాకు మెసేజ్ పెట్టారు, బ్రదర్ మీరు ఎప్పుడు స్వతంత్రించుకోండి అంటారు. స్వతంత్రించుకోవడం అంటే ఏంటంటే ఆల్రెడీ నీదది, అది నువ్వు తెలుసుకుని దాన్ని తీసుకోవటమే. దానికి ఏం పాటలు పడవలసింది లేదు. అది మాట స్వతంత్రించుకోవడం అంటే. హల్లెలూయా. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందంటే అక్కడ అమెరికా నుంచి రాలేదు. మన దేశంలో మనమే ఉన్నాం, మన దేశాన్ని మనం పరిపాలించుకున్నాం. అంతవరకు ఎవరో పరిపాలించారు. కాబట్టి నీది నువ్వు పరిపాలించుకోవడమే స్వాతంత్రం అంటేనే. హల్లెలూయా. నీ హక్కును నువ్వు అనుభవించడమే స్వాతంత్రం అంటేనే. కాబట్టి నీ ఆశీర్వాదం నువ్వు అనుభవించడమే స్వాతంత్రం అంటేనే. హల్లెలూయా. అర్థమైందా? మరి పరిశుద్ధాత్మ దేవుడు మీకు తెగింపునిచ్చి చక్కటి ఆత్మ రోషాన్ని ఇచ్చి ఇక నుంచి అడుక్కోవటం మానేసి అనుభవించడం నేర్చుకోండి. పరిశుద్ధాత్మ మీకు సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్, హల్లెలూయా. మరి సమలి యొక్క కూడుకుని పెట్టుకున్నటువంటి వారు సాక్ష్యం చెప్పినట్లయితే ఇంతటితో యొక్క కూడుకుని ముగించుకుందాం. చేస్తారా? చేయండి.